తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల వేడి రాజుకుంది. అసలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? రాజ్యాంగమిచ్చిన అధికారాలు పాలకుల కాళ్ల దగ్గర తాకట్టుపడ్డాయా? సాక్షాత్తు ముఖ్యమంత్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీల్లో అందరికీ కనిపిస్తున్నా ఆధారాలు లేవు అంటూ స్పీకర్ గారు అనర్హత పిటిషన్లను కొట్టివేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనా? అసలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో ఏం జరిగింది? ఈ క్లీన్ చిట్ వెనుకున్న రాజకీయ భయమేంటి? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పారు. ఆ ఫోటోలు, వీడియోలు నేటికీ రికార్డుల్లో ఉన్నాయి. కానీ చిత్రమేమిటంటే అనర్హత పిటిషన్ విచారణకు వచ్చేసరికి అవేవీ ఆధారాలు కావట. సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పులను పక్కన పెట్టి కేవలం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పీకర్ వ్యవస్థ నడుచుకోవడం దురదృష్టకరం. 10 మంది ఎమ్మెల్యేలు గోడ దూకినా, పట్టపగలే పార్టీ ఫిరాయింపులు జరిగినా చర్యలు తీసుకోకపోవడమంటే రాజ్యాంగానికి గొడ్డలి పెట్టుకాక మరేంటి? మరోవైపు జగిత్యాలలో పరిస్థితులు చూస్తుంటే విచిత్రంగా ఉన్నాయి. నిన్నటిదాకా పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు ఈ ఫిరాయింపుల తీరుపై బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్, ఇది రీసెంట్ పార్టీ ఫిరాయింపుల చట్ట ఉల్లంఘన కింద ఏది ఇస్తుందనే నోటీస్ జారీ చేయబడి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలే ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఇక్కడ నైతికతకు చోటు లేదు, కేవలం అధికార దాహమే పరమావధిగా కనిపిస్తోంది. అసలు ప్రభుత్వం ఎందుకింతలా భయపడుతోంది? మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయింది. ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయం రేవంత్ సర్కార్ను వణికిస్తోంది. అందుకే రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఇక ఢిల్లీలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరుగుతున్న ఈ వికృత రాజకీయ క్రీడపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.